హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. నేను మీ శివకుమార్ రుక్కం. ఎంతోమంది సింగర్స్ని తెలుగు వాళ్ళకు పరిచయం చేసినటువంటి జీ తెలుగు సరిగమప్ప రీసెంట్గా 16వ ఎడిషన్ పూర్తి చేసుకుంది. ఇక ఈ 16వ సీజన్లో విజేతగా అభిజ్ఞ నిలిచారు. ప్రస్తుతం నాతో పాటు సింగర్ అభిజ్ఞ స్టూడియోలో ఉన్నారు. అభిజ్ఞతో మాట్లాడుకుని చాలా విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ అభిజ్ఞ. హాయ్ శివ గారు. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు బాగున్నారు? యా, నేను కూడా బాగున్నాను. అభిజ్ఞ, ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్లీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. యా, సో 16th సీజన్ కి విన్నర్ అయ్యారు. ఎట్లా అనిపించింది ఆ ఫీల్ ఆ టైంలో? యా, ఇట్ ఫెల్ట్ లైక్ ఎ డ్రీమ్. ఇట్ స్టిల్ ఫీల్స్ లైక్ ఎ డ్రీమ్. ముఖ్యంగా జీ తెలుగు, జీ టీవీ, జీ సరిగమపకి చాలా చాలా థ్యాంక్ యూ చెప్పాలి. ఇంత పెద్ద ప్లాట్ఫామ్, ఇంత స్టేజ్ ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ టు ది ఆడియన్స్. థ్యాంక్ యూ జీ టీవీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ కోటి సార్, శైలజమ్మ, శ్యామ్ సార్, అనంత్ సార్. అయితే అభిజ్ఞ, అసలు ఎందుకు సింగర్ అవ్వాలనిపించింది? అంటే ఈ జనరల్ గా చాలా మందికి చాలా డ్రీమ్స్ ఉంటాయి. కాకపోతే నాకు తెలిసినంత వరకు మీరు యుఎస్ లో ఉంటారు విత్ పేరెంట్స్. యుఎస్ నుంచి ఇండియాకి రిటర్న్ వచ్చి, అది కూడా ఓన్లీ సింగర్ అవ్వడం కోసం, పాటల కోసం, ఈ సంగీతం కోసం ఇక్కడ దాకా వచ్చారు అంటే కొంత ఆశ్చర్యంగా అనిపిస్తుంది అనమాట. ఎందుకు అంటే ఎవరిదైనా కొంచెం మీరు సింగర్ అవ్వాలని మీ పేరెంట్స్ ఎవరైనా కోరుకున్నారా, ఆర్ ఎల్స్ మీ విషయం ఇది? అంటే చిన్నప్పటి నుంచి చాలా చాలా సపోర్ట్ అండ్ ఎంకరేజ్ చేసే వాళ్ళు మా పేరెంట్స్. ఇప్పుడు కూడా ఆబ్వియస్లీ అంతే. ఫస్ట్ విషయం ఎవరిది, పేరెంట్స్ దా మీద సింగర్ అవ్వాలని? పేరెంట్స్, డెఫినెట్లీ పేరెంట్స్. యాక్చువల్లీ చిన్నప్పుడు నాకు క్లాస్కి వెళ్ళడం అంటేనే ఓ మై గాడ్, ఇప్పుడు సంగీతం క్లాస్ లో కూర్చోవాలి, నేర్చుకోవాలని అనిపించేది చిన్నగా ఉన్నప్పుడు. కానీ మెల్లిగా 8th క్లాస్ 9th క్లాస్కి వచ్చేసరికి అప్పుడు అర్థమైంది, ఓకే దిస్ ఇస్ ద రీజన్ వై. సో దాని తర్వాత ఇంకా చాలా ఇష్టంతో నేర్చుకునేదాన్ని. అండ్ చాలా ఇష్టం మ్యూజిక్ అంటే. అక్కడ ఎవరు నేర్పించారు మీకు మ్యూజిక్ అనేది? సో యాక్చువల్లీ అమ్మ ఫస్ట్ భగవద్గీతం, సంస్కృత శ్లోకాస్ అన్ని నేర్పించింది. ఫస్ట్ టీచర్ మదర్. సో అలా స్టార్ట్ చేశాను. దాని తర్వాత లావణ్య ఘంటసాల గారి దగ్గర కర్ణాటక మ్యూజిక్ నేర్చుకున్నాను. వీణా పందిరి గారి దగ్గర నోట్స్ అండ్ బీట్స్ అనే స్కూల్ ఉంటుంది, సో అందులో కూడా నేర్చుకున్నాను. ఉమా పందిరి గారు దగ్గర నేర్చుకున్నాను. అండ్ రామాచారి సార్ దగ్గర నేర్చుకుంటున్నాను ఇప్పుడు. సో ఆల్మోస్ట్ 5 years అవుతుంది అక్కడ ఆన్లైన్ నేర్చుకున్నాను. సో వన్ ఆఫ్ ద బిగ్ రీజన్స్ వై ఐ మూవ్డ్ హియర్ ఇస్ ఆల్సో గురు ముందు కూర్చొని నేర్చుకోవాలి అని కోరిక ఉండే అనమాట. సో ఇప్పుడు హైదరాబాద్ లో ఇన్ పర్సన్ నేర్చుకుంటున్నాను. కానీ చాలా మంది ఈ విషయం ఉన్నా కూడా యూఎస్ లో ఉన్న వాళ్ళు కావచ్చు, ఇతర కంట్రీస్ ఉన్న వాళ్ళు నేర్చుకుంటారు. అక్కడ ఏదైనా ఒక ప్లాట్ఫామ్ ఉంటే, లేదంటే ఏదైనా ఒక స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడం, లేదంటే నేర్చుకొని అక్కడ వరకు ఉండడం ఉంటుంది. కానీ మీరు ఇండియాకి ఎందుకు రావాలనుకున్నారు? ఇలా జీ తెలుగు దాంట్లో పార్టిసిపేట్ చేయాలి, లేదంటే మీ టాలెంట్ అందరికి ప్రపంచానికి చూపించాలి, ఈ థాట్ ఎవరికి వచ్చింది, మీకా మమ్మీకా? యాక్చువల్లీ నాకే వచ్చింది నిజం చెప్పాలంటే. అంటే ఒక్కొక్కసారి ఎప్పుడు జోక్ చేస్తూనే ఉంటారు, ఇండియాకి వెళ్ళి నేర్చుకోవచ్చు కదా. కానీ ఒకరోజు సడన్ గా యాక్చువల్లీ కాలేజ్ యాక్సెప్టెన్స్ రోజు నేను అనుకున్నా, ఓకే కాలేజ్కి వెళ్ళకుండా సరదాగా ఇండియాకి వెళ్ళి నేర్చుకుంటే ఎలా ఉంటుంది అని ఒకసారి ఆలోచించాను. దాని తర్వాత మై పేరెంట్స్ ఫుల్ సపోర్ట్. అంటే వాళ్ళు ఎందుకు అడగలేదంటే, ఓకే పాపం చాలా కష్టం అవుతుంది కదా ఆబ్వియస్లీ మూవింగ్ ఫ్రమ్ అ డిఫరెంట్ ఏరియా. కానీ నేను అనేసరికి ఇంకా అది ఎంకరేజ్మెంట్ లాగా తీసుకొని, ఓకే తినికి నేర్చుకోవాలని ఉంది, ఇది ఉంది కాబట్టి దే ఆర్ మోర్ దెన్ హ్యాపీ టు సెండ్ మీ హియర్. అండ్ ఫర్దర్ గా మనం ఇంకా డీప్ గా డిస్కస్ చేసే ముందు వ్యూవర్స్ అంతా కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. వీడేంటి ఓన్లీ మాటలే మాట్లాడిస్తున్నాడు, అభిజ్ఞ చేత ఒక పాట ఎందుకు పాడించట్లేదు అనుకుంటారు. ఫస్ట్ పాట డెఫినెట్ గా మిమ్మల్ని విన్నర్ చేసినటువంటి సాంగ్ తో స్టార్ట్ చేద్దాం. ఓకే, డెఫినెట్. యా, ప్లీజ్ క్యారీ. ఓకే, సో లాస్ట్ రౌండ్లో లాస్ట్ పాట పాడింది భరతవేదముగా. నాకు చాలా చాలా ఇష్టమైన పాట, పౌర్ణమి సినిమా నుంచి. అండ్ కేఎస్ చిత్ర గారు పాడిన పాట, అండ్ డిఎస్పి సార్ అందించిన మ్యూజిక్, అండ్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు లిరిక్స్ రాశారు ఈ పాటకి. సో తప్పకుండా భరత వేదముగ నిరత నాట్యముగ కదిలిన పదమిదేశ శివని వేదనగా వని వేదనగా పలికెను పదము పరేశ నీలకంధరా జాలి పొందరా కరుణతో నను గనరా నీల
కంధర శైల మందిర మురవిని మధులిడరా నగజా మనోజ జగదీశ్వర బాలేందు శేఖర శంకర భరత వీరముగ నిరత నాట్యముగ కదిలిన పదమిదేశ శివని వేదనగా బలి వేదనగా పలికెను పదము పరేశ. నిజంగా చెవుల్లో తేనె పోస్తే ఇంత బాగుంటుందా అనిపించేలా ఉంది అభిజ్ఞ. రియల్లీ అసలు వినే కొద్దీ వినాలనిపిస్తుంది. అయితే అభిజ్ఞ నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పేరెంట్స్కి హ్యాట్స్ ఆఫ్. మీరు అబ్రాడ్లో ఉన్నప్పుడు కూడా ఆ అమ్మకి ఎస్పెషల్లీ Yeah. అంటే మీ డెడికేషన్ తెలుస్తుంది. ఆ సాంగ్ పాడేటప్పుడు మీ స్లిప్పర్స్ Thank you తీసిన so విధానం much. కావచ్చు, Thank you so much. ప్రాణం పెట్టి పాడుతున్నట్టు విధానం కావచ్చు. అమ్మ రియల్లీ హ్యాట్స్ ఆఫ్ మీకు జీ తెలుగు నుంచి. సో అభిజ్ఞ ఏంటి ప్రెసెంట్ అమ్మ కూడా మీతో పాటు ఇక్కడికి వచ్చినట్టున్నారు కదా? యా, సో యాక్చువల్లీ అమ్మ జాబ్ రిజైన్ చేసుకొని నాతో పాటు వచ్చారు. యా, సో పాట పట్ల మీకు ఎంత అంకిత భావం ఉందో మిమ్మల్ని పాడించాలని అమ్మకు కూడా అంతే కనిపిస్తుంది. ఎస్ డెఫినెట్లీ. సో మీతో పాటు జాబ్ రిజైన్ చేసేసి అమ్మ ఇక్కడే ఉంటున్నారు. అవును. యా, సో డాడీ ఇంకా చెల్లి యూఎస్ లో ఉంటారు. ఓకే. యా, సో అమ్మ వచ్చేసింది నాతో పాటు. సో అమ్మకి ఏమైనా ముందు సంగీతంలో ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా? అమ్మ ఏమైనా పాటలు పాడేవారా? నో, యాక్చువల్లీ ఫ్యామిలీలో సంగీతం అనేది చాలా కొత్త. అంటే నేనే వన్ ఆఫ్ ద ఫస్ట్ పీపుల్ దట్ సింగ్ ఇన్ మై ఫ్యామిలీ. యా, సో మీతోనే స్టార్ట్ అయింది అనుకుంటున్నాను. కానీ ఎందుకు ఆ థాట్ వచ్చింది అది మాత్రం అర్థం కావట్లేదు. ఎందుకంటే మీతోనే స్టార్ట్ అయింది అంటున్నారు. పేరెంట్స్ కి అంత ఇష్టం ఆ సంగీతం అంటే ఫస్ట్ అంటే యా డెఫినెట్లీ చాలా ఇష్టం. అంటే ఆర్ట్స్ కానీ ఈ కల్చర్ లో ఉండడం కానీ చాలా ఇష్టం. సో చిన్నప్పుడు యాక్చువల్లీ భరతనాట్యం కూడా నేర్చుకున్నాను నేను. సో 8 years క్లాసికల్ డాన్స్ నేర్చుకున్నాను. దాంతో పాటు కర్ణాటిక్ మ్యూజిక్ నేర్చుకోవాలని అమ్మ కూడా అలా పంపించింది క్లాసెస్కి. సో క్లాసికల్ ఆర్ట్ అండ్ క్లాసికల్ మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. ఏ ఆర్ట్ ఫార్మ్ అయినా మన ఇండియన్ కల్చర్. సో దే రియలీ లవ్ దట్. సో భరతనాట్యం నేర్చుకున్నారు. ఓన్లీ భరతనాట్యమా కూచిపూడి అలాంటిది? నో, భరతనాట్యం నేర్చుకున్నాను. అంటే చెల్లి ఏం చేస్తారు? చెల్లి తనకు కూడా ఆర్ట్ అంటే చాలా ఇష్టం. Okay. సో షీ ఇస్ అ డ్రావర్, పెయింటర్. Oh. అండ్ తను వాలీబాల్ కూడా చాలా బాగా ఆడుతుంది. సో స్పోర్ట్స్ అంటే ఇష్టం. సో వీ బోత్ ఆర్ లైక్ క్రియేటివ్ పీపుల్. అలా అయిపోయింది అనమాట ఇన్ అవర్ హౌస్. అభిజ్ఞ ఫస్ట్ టైం జీ తెలుగు సరిగమప్ప దగ్గరకు వచ్చినప్పుడు ఆడిషన్స్ కి అటెండ్ అయినప్పుడు ఎట్లా అనిపించింది? అండ్ మీకు ఈ ఆడిషన్స్ గురించి వీటి గురించి హెల్ప్ చేసిన వాళ్ళు ఎవరు? యా, సో తప్పకుండా మా గురువు రామాచారి సార్. నేను ఆడిషన్స్కి వెళ్ళే ముందు కూడా సార్ దగ్గరికి వెళ్ళేదాన్ని. ఓకే సార్, ఇది ఇంకా ఎలా పాడాలి, కరెక్షన్స్ దానికి దీనికి గో టు సార్. అండ్ సార్ కూడా చాలా ఎంకరేజ్ చేసి ఏ ఇన్నోవేషన్స్ లేకుండా నువ్వు పాడేసిరా అంతే. ఎందుకంటే ఆడిషన్ ఇచ్చినప్పుడు కూడా చాలా నేర్చుకుంటాం మనం. ఏం నష్టం రాదు. సో దట్స్ వాట్ హీ వుడ్ ఆల్వేస్ సే. అండ్ డెఫినెట్లీ శివాన్న, శ్రీకాంత్ అన్న, అరుణ్ అన్న, దే వర్ ద ఆడిషనర్స్. సో అక్కడ కూడా చాలా రిలాక్స్డ్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేసి మన అందరికి ఇట్ వాస్ అ వెరీ నైస్ ఈజీ ఫ్లోయింగ్ ఆడిషన్. అండ్ స్టేజ్ ఎక్కిన తర్వాత సెలెక్ట్ అయ్యారు. స్టేజ్ ఎక్కిన తర్వాత అంత మంది ముందు అంత పెద్ద స్టేజ్ మీద పాడుతున్నప్పుడు భయమే లేదా అభిజ్ఞ? ఓ మై గాడ్, చాలా వేసింది. ఎట్లా కంట్రోల్ చేసుకున్నారు ఎమోషన్స్ అన్ని? ఆ భయం కానీ, ఆ టెన్షన్ కానీ ఎట్లా కంట్రోల్ చేసుకున్నారు? ఎందుకంటే ఫర్దర్ గా వచ్చే వాళ్ళకి మీరు ఇన్స్పిరేషన్ అవ్వాలి, మీరు మెసేజ్ ఇవ్వాలి. మీరు ఎట్లా కంట్రోల్ చేసుకున్నారో తెలిస్తే వాళ్ళకి డెఫినెట్ గా కూడా యూస్ఫుల్ అవుతుంది. యాక్చువల్లీ నేను కూడా చాలా మందిని అడిగాను, అక్క ఆర్ అన్న, అంటే మీరు ఎలా కంట్రోల్ చేసుకుంటారు పాటని? బికాస్ నాకు కూడా చాలా ప్రాబ్లం ఉండేది, లైక్ చాలా భయపడేదాన్ని. యా, అంటే ఎంత ప్రాక్టీస్ చేసినా ఆ మూమెంట్ లో కొంచెం ఇలా షేక్ అవుతూ ఉండేది. యా, ఎగ్జాక్ట్లీ. సో వాళ్ళు ఏం చెప్పారంటే భయం ఎప్పుడు వస్తుందంటే when you don't practice enough or జస్ట్ వేరే ఇన్నోవేషన్స్ పెట్టుకుంటే కూడా భయం వస్తుంది. సో ఏదైతే అదవ్వని ఆ మైండ్ సెట్ లో వెళ్ళి పాడితే ఏమవుతుంది, యూ జస్ట్ సింగ్ యూర్ బెస్ట్. అంటే మనం మన కోసం పాడుతుంటే ఎవ్రీథింగ్ విల్ గో గుడ్. జడ్జెస్ ఏమంటారు, లేకపోతే వీళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు అదంతా మైండ్ లో పెట్టుకుంటే సరిగా పాట రాదు. సో జస్ట్ యూ జస్ట్ హ్యావ్ టు బీ హ్యాపీ. ఫస్ట్ పాడిన పాట ఏంటి సరిగమపలో? మీకు మంచి కాంప్లిమెంట్స్ వచ్చిన పాట? పాడిన పాట
ఫస్ట్ పాడిన పాట మిలమిల. ఓకే, మంచి కాంప్లిమెంట్స్ వచ్చిన పాట. ఆ రోజు చాలా హ్యాపీ అయి ఉండాలి మీరు ఆ కాంప్లిమెంట్స్. అలాంటి సాంగ్ చెప్పారు. యాక్చువల్లీ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు సే అన్ని పాటలు అలా అనిపించాయి నాకు. ఐ థింక్ హైరామా సాత్విక్ తో పాడాను ఆ పాట. చాలా ఈ రెండు పాటల్లో ఏదో ఒక పాట పాడి వినిపిస్తారా మాకు? షూర్, తప్పకుండా. ప్లీజ్ క్యారీ. ఓకే. ఇంట బయట నన్ను వెంటాడే నీ కన్ను మాటే వినంటున్నది, పోనీలే అనుకుంటే ఇంకా ఇంకా అంటూ తెరలే దాటొస్తున్నది. నా కళ్ళతోటి నీ అందం నువ్వే చూడు ఒక్కసారి, నాలాగే నీకు నిలువెల్ల రాదా రామలూరికే ఉడికిస్తావే నన్నిలా, చాలే చూపులేంటి సిక్కిస్తోంది, అదిగో నయలు చూసి మతిపోతోంది. టీవీల ముందు చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఎట్లా ఉందో కానీ నాకైతే చాలా చాలా వినసొంపుగా అనిపిస్తుంది అభిజ్ఞ డెఫినెట్గా. ఎందుకంటే చూసా నేను కూడా ఆల్రెడీ సరిగంపాలో మీరు పాడినటువంటి కొన్ని సాంగ్స్ చూసా, కానీ అప్పటికి ఇప్పటికి నా పక్క నుండి మీరు ఇట్లా పాడుతుంటే రియల్లీ నైస్, రియల్లీ నైస్. సో అభిజ్ఞ, ఏంటి మెంటర్స్ ఉన్నారు ఇప్పుడు సరిగంపాలకు సంబంధించి, మీకు మెంటర్స్ నుంచి ఎలాంటి సజెషన్స్ వచ్చాయి? మెంటర్స్ కూడా నార్మల్ పర్సన్స్ ఎవరు కాదు, ఇండియన్ ఐడల్ ఒకరు ఉన్నారు, ఆల్రెడీ మ్యూజిక్ డైరెక్టర్ కింద చేసిన వాళ్ళు ఉన్నారు, మంచిగా సక్సెస్ అయినటువంటి మెంటర్స్ అంతా కూడా ఈసారి సరిగంపాలో ఉన్నటువంటి సిచ్యువేషన్. మీకు ఎలాంటి సజెషన్స్ వచ్చినాయి? ఎంత హెల్ప్ఫుల్ అయ్యారు మెంటర్స్ మీకు? సో నా మెంటర్ వచ్చేసి రమ్య బేర అక్క. సో అంటే నా మెంటర్ రమ్య అక్క, అండ్ వేరే వాళ్ళ గురించి తీసుకోవద్దన అసలు అలా ఏం లేదు. సో అనుదీప్ అన్న, రమ్య అక్క, రేవంత్ అన్న అందరూ ఒకటేలాగా ట్రీట్ చేశారనమాట మమ్మల్ని అందరినీ. సో చాలా చాలా నేర్చుకున్నాం. మేబీ డైరెక్ట్ కాకుండా ఇండైరెక్ట్ గా చాలా నేర్చుకున్నాం. అంటే వాళ్ళ స్టేజ్ ప్రెజెన్స్, వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, షోకి ఎలా కాంట్రిబ్యూట్ చేస్తున్నారు, అండ్ ప్రతి ఎపిసోడ్ కి ఆన్ ద స్పాట్ పాడమంటే పాడేస్తారు. సో they have years of practice and knowledge, and వాళ్ళని చూస్తేనే ఒక ఇన్స్పిరేషన్ మాకు. సో రమ్య అక్క ఫర్ ఎగ్జాంపుల్ ఎంత సైలెంట్గా కామ్గా అలా కూర్చుంటారు, ఎంత నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తారు, అండ్ అట్ ద సేమ్ టైం తను పాడిన విధానం, she goes completely into the character and sings it, any song. And Anudeep Anna with his music composition, and the way he sings, actually monna kazoo ton paadaranna. So their musicality just shows a lot. Revanth Anna, obviously he's a rock star, so mana set ki energy ichedi Revanth Anna, Srimukhi akka. సో వీళ్ళందరినీ చూస్తే వీ లెర్న్ సో మచ్. వాళ్ళు కూడా చాలా చాలా కాన్ఫిడెన్స్ ఇస్తారు. రమ్య అక్క అయితే పాడే ముందు ఏదైతే అదేంది నువ్వు పాడేసిరా అంతే, ఇంకా అలా చెప్తూ ఉంటుంది అక్క. సో చాలా మంచిగా అనిపిస్తుంది. లైక్ ఓకే మెంటర్స్ కదా, మేబీ అయ్యో అసలు ఏం లేదు, అలా చాలా ఫ్రెండ్లీగా జోవియల్ గా ఉంటారు మాతో. సో హ్యాపీగా అనిపిస్తుంది. ఒక్క విషయం అభిజ్ఞ కొంచెం గుర్తు చేసుకొని చెప్పుకో, చిన్నప్పటి నుంచి ఎవరైనా నీ వాయిస్ బాగుంటుంది, నీ పాడితే బాగుంటుంది అంటే నువ్వు ఈ ప్రొఫెషన్ లోకి రావాలని అనుకోక ముందు, నువ్వు సింగర్ కావాలి అని అనుకోక ముందు ఎవరైనా చెప్పారా నీ వాయిస్ చాలా బాగుంది అని? అంటే మాటలు మాట్లాడినప్పుడు కానీ ఏదైనా నువ్వు మంచి సింగర్ అవ్వచ్చు అని ఎవరైనా చెప్పారా? చాలా మంది చెప్పారు. లైక్ అంటే మా ఫ్యామిలీ ఫ్రెండ్ గ్రూప్ లో అంటే చిన్నప్పుడు నేను ఐ వాజ్ ఆల్వేస్ సింగింగ్ అనమాట. సో నాకు ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఉండే ఐ వాంట్ సింగ్, ఐ వాంట్ పర్ఫార్మ్. సో మేబీ దేర్ వాజ్ అ స్టేజ్ వేర్ దే డిడ్ంట్ సీ మీ లైక్ దట్. సో చిన్నప్పుడు కూడా ఓకే తిని డాన్స్ చేస్తుంది, పాడుతుంది అని అందరికి తెలిసేది. సో అప్పటి నుంచి అయితే చాలా చాలా సపోర్ట్ చేసేవారు. నువ్వు బాగా ప్రాక్టీస్ చేస్తే యూ విల్ డెఫినెట్లీ బీ ఎ గుడ్ సింగర్. అప్పుడు సపోర్ట్ చేశారు. మరి ఇప్పుడు జీ తెలుగు సరిగమప్ప విన్నర్ 16th సెషన్ విన్నర్ అయిన తర్వాత ఎలాంటి కాంప్లిమెంట్స్ వచ్చినాయి?
they were so happy, so happy. వచ్చిన Yeah. కాంప్లిమెంట్స్ లో ది బెస్ట్ కాంప్లిమెంట్ ఒకటి చెప్పాలి అంటే నువ్వు చాలా హ్యాపీ ఫీల్ అయింది, ఇది చాలా నా లైఫ్ కి ఈ కాంప్లిమెంట్ అనిపించిన ఒక కాంప్లిమెంట్ ఎవరి నుంచి వచ్చింది? I say my గురు గారు for sure. Okay. ఎందుకంటే తను నా ప్రోగ్రెస్ ని చూస్తూ ఉన్నారు. ఆబ్వియస్లీ పేరెంట్స్ అండ్ అందరు ఫ్రెండ్స్ సపోర్టర్స్ అందరు చూస్తూ ఉంటారు, బట్ గురుగారు అంటే దే నో టెక్నికలీ నువ్వు ఎక్కడ ఉన్నావు, ఎలా వాడుతున్నావు. సో రామాచారి సార్ told me, నువ్వు అక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చావు, చాలా ఇంప్రూవ్మెంట్ కనిపించింది నాకు. అండ్ I just felt very happy when he said that, because సరే చాలా కాన్ఫిడెన్స్ అండ్ చాలా నేర్పిస్తారు. సో అలాంటి కాంప్లిమెంట్ మా ఓన్ గురుగారి దగ్గర వచ్చింది కాబట్టి ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ. అలాగే అభిజ్ఞ, ఇక్కడున్న వాళ్ళే తెలుగును మర్చిపోతున్నారు. చాలా మంది తెలుగు చదవమన్నా చూసి చదవలేని సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి, కొంత బాధపడుతున్నాం దానికి సంబంధించి. కానీ అక్కడ నుండి తెలుగు నేర్చుకోవడం, అక్కడ పెరిగి తెలుగు నేర్చుకోవడం గ్రేట్. అయితే ఇంత ఫ్లూయెంట్ గా పాడుతూ ఉండడం, నేను కొన్ని సాంగ్స్ కూడా చూసాను. స్లాంగ్ మనకి తెలుగులో చాలా డిఫరెంట్ స్లాంగ్స్ ఉంటాయి, ఒక్కో పాటని ఒక్కొక్క స్లాంగ్ లో డిఫరెంట్ గా పాడుతూ ఉండాల్సి వచ్చింది. కానీ ఆ స్లాంగ్ నేర్చుకొని దాంట్లో కూడా పాడుతూ ఉండాలని కొంత గమనించారు. ఎట్లా పాసిబుల్ అయింది ఇదంతా? అంటే సో నాకు సినిమాలు అంటే కూడా చాలా ఇష్టం. సో పాడేటప్పుడు కూడా అది యాక్ట్ చేసి పాడాలి అని ఒకటి ఉంటుంది మైండ్ లో, బికాజ్ అలానే క్యారెక్టర్ లోకి వెళ్ళిపోయి పాడగలుగుతాం. అండ్ బికాస్ ఆఫ్ దాట్ ఆ మ్యూజిక్ కి, ఆ లిరిక్స్ కి, సాంగ్ కి జస్టిస్ ఇవ్వగలుగుతాం. సో దట్స్ వాట్ ఐ ఫీల్. అంటే ఒక పాట పాడేటప్పుడు అన్ని అలాంటి ఎక్స్పీరియన్స్ వచ్చిన సాంగ్ ఏదైనా ఉందో, ఒక డిఫరెంట్ స్లాంగ్, తెలుగులో ఉన్నటువంటి ఒక డిఫరెంట్ స్లాంగ్ ని ఇప్పుడు సరిగంపాలో ఏదైనా పాడిన పాట ఏదైనా ఉందో ఒకసారి పాడతావా? తప్పకుండా. సో యాక్చువల్లీ తోటకూర సారీ అయ్యో గోంగూర తోటకాడ నేను ఫస్ట్ వింటప్పుడు అమ్మో ఇది ఎలా పాడతాను అనుకున్నాను. బట్ సినిమా చూసి పాట బాగా గమనించి ఓకే ఈ స్లాంగ్ తేవాలి, లేకపోతే ఫీల్ రాదు. సో అలాంటి ఆ పాట అంటే చాలా ఇష్టం. సో ఈ పాట మోహన్ అన్నయ్యతో పాడాను. సో గొప్పలా నిన్ను ముద్ద బంతి పువ్వులా నెట్టుకోనా గొప్పగా నీకు ఏక దాటి ముద్దులెట్టదా ఓరి పిల్లడ తలగడ మల్లె పూల జల్లడ నువ్వు నాకు నచ్చినావు అందగాడ హే గోంగూర తోటకాడ కాపు కాస ఏ కోడి కోసేలుగా ఎదురు చూస అంతలోన పెరిగిపోయి ముద్దు ఆశ నీకు ఎన్న ముద్దలు ఇచ్చుకుంటా ఎంకటేస కోరుకున్న దూరకన్న గోర ముద్దలెప్పుడమ్మా ఓరి పిల్లడ తలగడ మల్లె పూల జల్లడ నువ్వు నాకు నచ్చినావు అందగాడా. డ్యూయట్ పాట ఇది. చూసారుగా ఎంత చక్కగా యాసను కూడా ఈ పాటకు సంబంధించి నాకు తెలిసినంత వరకు వైజాగ్ యాస అనుకుంటా అది. సో దాన్ని కూడా తీసుకొచ్చి చాలా బాగా పాడావు అభిజ్ఞ. అలాగే అభిజ్ఞ, మనకి ఇప్పుడు రన్నరప్ గా మేఘన నిలిచింది. సో మీరిద్దరు మాత్రమే స్టేజ్ మీద ఉన్నప్పుడు ఆ ఫీల్ ఎట్లా అనిపించింది? అండ్ మేఘన గురించి ఏం చెప్తాను? మేఘనా ఇస్ అ బ్రిలియంట్ సింగర్. చాలా అంటే సింగింగ్ కూడా కాదు, షీఈస్ వెరీ నైస్ పర్సన్. యాక్చువల్లీ చాలా క్లోజ్ అయింది మేఘనా, చాలా మంది క్లోజ్ అయ్యారు. బట్ అంటే ప్రతి పాటకి ఎంత డెడికేషన్ పెట్టి నేర్చుకుంటుంది, ఎంత సోల్ పెట్టి పాడుతుంది ఆ పాట. అది I've learned so much from Meghna. She's definitely really inspiring. So ప్రతి పాట వింటుంటే ఆ ఫీల్డ్లోకి, ఆ సాంగ్లోకి లిటరలీ వెళ్ళిపోతుంది తను. తను పాడేటప్పుడు కూడా ఆడియన్స్కి కూడా అదే అనిపిస్తుంది. సో షీఈస్ డెఫినెట్లీ అన్ ఇన్స్పిరేషన్. అండ్ మేఘనా కాకుండా ఇంకెవరు నీకు టఫ్ ఫైట్ ఇస్తారు అని నీకు అనిపించింది మొత్తం ఓవరాల్ ఈ జర్నీలో? అలా ఏం లేదు. ఎవరైనా నాకు బాగా టఫ్ ఫైట్ ఇవ్వచ్చు, లేదంటే వీళ్ళు రన్నరప్ దాకా రావచ్చు, విన్నర్ దాకా రావచ్చు, ఇట్లా ఎవరైనా అనిపించారు? అంటే అంటే అది ఆలోచించలేదు ఫస్ట్ థింగ్, నిజం చెప్పాలంటే. బికాజ్
everyone has their own like weaknesses and has their own strengths. So అంటే వీళ్ళు ఓకే ఇంత దూరం వరకు వెళ్తారు లేకపోతే ఎల్లుండి అవుతారు అని అసలు ఏమనుకోలేదు. జస్ట్ వీ ఆల్ వాంట్ ద బెస్ట్ ఫర్ ఈచ్ అదర్. సో యాక్చువల్లీ ఎలా అయిపోయిందంటే ఒక ఫ్యామిలీ లాగా ఉన్నాం అందరం. ఆల్మోస్ట్ 4-5 months అవుతుంది కదా. సో అందరం కలిసి జర్నీ చేసాం. జస్ట్ మేబీ లాస్ట్ కి ఓకే ఫస్ట్ సెకండ్ థర్డ్ అలా ప్లేస్ లాస్ట్ మినిట్ వరకు నీకు హోప్ ఉందా? మేఘన అవిఘ్న ఇద్దరు పక్క పక్కనే ఉన్నారు, ఎవరు విన్ అవుతారు అన్నది ఆ మూమెంట్ లో కొంచెం టెన్షన్ ఉంటుంది, లోపల ఒక ఫీల్ ఉంటుంది. ఆ టైంలో హోప్ ఉందా నువ్వే విన్ అవుతావు అని? అంటే ఆ రోజు ఎలా అయిందంటే చాలా తొందరగా అయింది. లైక్ సో నాకే ఓకే ఇక్కడ వరకు వచ్చానా అని అనిపించింది బేసిక్లీ. ఒక షాకింగ్ లో ఉన్నావు. యా సో దాని గురించి అసలు ఐ జస్ట్ వాంటెడ్ టు గివ్ మై బెస్ట్. ఎందుకంటే లాస్ట్ సాంగ్ భరత వేదముగా పాడినప్పుడు నాకు చాలా ఇష్టమైన పాట. సో ఓకే ఇది మంచిగా రావాలి పాట అనేది ఉండే నా మైండ్ లో. ఎవరు గెలుస్తారు లేకపోతే తన ఎలా వాడుతుంది నేను ఎలా వాడుతా అసలు అది ఇంటెన్షన్స్ ఇన్వెషన్స్ అసలు. సో భగవద్గీతలో చెప్పినట్టు చేసే పని మీద దృష్టి పెట్ట ఫలితం మీద పెట్టలేదు. యా ఎగ్జాక్ట్లీ పని మీద ఎగ్జాక్ట్లీ యా నాట్ ద రిజల్ట్. యా నైస్. ఓవరాల్ గా అంతమంది గెస్ట్లు కూడా నార్మల్ వాళ్ళు కాదు, మెంటర్సే ఆల్రెడీ సక్సెస్ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళ మించిన వాళ్ళు గెస్ట్లు అక్కడ ఉన్నారు. ఎలా అనిపించింది వాళ్ళ ముందు పాడుతూ ఉండడం? పాడడమే ఒక అదృష్టం నన్ను అడిగితే, వాళ్ళ ముందు వాళ్ళ దగ్గర సజెషన్స్ తీసుకుంటూ ఉండడం ఎట్లా అనిపించింది ఆ టైంలో? సో జడ్జెస్ అందరూ అంటే వాళ్ళ దగ్గర పాడుతున్నాం అని ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఆనందం వస్తుంది లోపలికి వెళ్ళి. బికాస్ దే ఆర్ ఏబుల్ టు హియర్ అవర్ వాయిసెస్, మన ఇండివిజువల్ వాయిసెస్ ఎలా సౌండ్ అవుతున్నాయి, ఈ పాటకి ఎలా వస్తుంది. సో వాళ్ళు ఇచ్చిన సజెషన్స్, ఇచ్చిన ఫీడ్బ్యాక్ అన్నీ రాసుకొని మళ్ళీ విని దానికి తగ్గట్టుగా మళ్ళీ ప్రాక్టీస్ చేసుకొని అందరం చేస్తాము. అండ్ ఇట్స్ సచ్ అన్ ఆనర్, సచ్ అ బ్లెస్సింగ్ టు బి సింగింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ సచ్ ఎస్టీమ్డ్ పీపుల్. కోర్తి సార్, శైలజమ్మ, శ్యామ్ సార్, అనంత్ సార్. సో చాలా అంటే చాలా నేర్చుకున్నాను నేను. అండ్ ఈ సీజన్ మొత్తం అలానే అయిపోయింది. జస్ట్ సరిగమప అంటే ఇట్స్ జస్ట్ అ లెర్నింగ్ ప్రాసెస్. సో ఇట్ ఫీల్స్ లైక్ అ బ్లెస్సింగ్. ఈ జడ్జెస్ నుంచి నీకు వచ్చిన ఒక బెస్ట్ కాంప్లిమెంట్ అంటే అది కూడా ఏ సాంగ్ వచ్చింది అనుకోవచ్చు? ఇందాక ఆల్రెడీ అన్నారు ఆల్మోస్ట్ అన్ని సాంగ్స్ కి కూడా మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయని. కాకపోతే అనంత శ్రీరామ్ లాంటి వాళ్ళు ప్రతిదీ కూడా చాలా పర్టికులర్ గా చూస్తూ ఉంటారు మనం చూసిన దాన్ని బట్టి. సో వాళ్ళ నుంచి కూడా నీకు వచ్చినటువంటి ఒక బెస్ట్ కాంప్లిమెంట్? యా లైక్ మీరు చెప్పినట్టు చాలా అన్ని కాంప్లిమెంట్స్ చాలా ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఏ ఫీడ్బ్యాక్ ఇచ్చినా మన మంచి కోసం, మనం ఇంప్రూవ్ అవ్వడానికే. నేను గుర్తు చేయనా, మీరు చాలా స్పష్టంగా పాడడం గురించి శ్రీరామ్ మెన్షన్ చేసినట్టున్నారు. ఎస్ అనంత్ సార్ యాక్చువల్లీ చాలా హ్యాపీగా అనిపించింది ఆ రోజు. ఎందుకంటే మేబీ కొంతమంది అనుకుంటారు లైక్ అక్కడ నుంచి వచ్చింది, కెన్ షీ సింగ్ ఇన్ తెలుగు, లేకపోతే ఎప్పుడెప్పుడు చాలా మందికి ఆ డౌట్ ఉంది. చాలా మందికి డౌట్ అంటే ఆబ్వియస్లీ ఎన్ఆర్ఐ అనేటప్పుడు ఆ డౌట్ ఉంటుంది. ఓకే తెలుగు ఎలా ప్రొనౌన్స్ చేస్తుంది పాటలో లేకపోతే మాట్లాడే విధానంలో. బట్ I gave my best for that song and I was just very happy that Anand sir said that. ఎందుకంటే అంత పెద్ద లిరిసిస్ట్ అన్ని వర్డ్స్ పర్టికులర్గా చూసి మరీ ఆ కాంప్లిమెంట్ ఇచ్చారంటే ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్. సో థ్యాంక్ యూ సో మచ్ Anand sir. I felt very happy after receiving that compliment. అంటే నేను కూడా అవిఘ్న అమ్మ గురించి మనం ఇందాక మాట్లాడుకున్నాం. మీకు చాలా సపోర్ట్ ఇచ్చారు పేరెంట్స్ ఇద్దరు కూడా. ఎస్పెషల్లీ అమ్మ మీ గురించి ఇక్కడికి రావడం కావచ్చు, జాబ్ రిజైన్ చేయడం కావచ్చు, అంతా కూడా వాళ్ళిద్దరూ మీకు ఒక 2 pillars కింద సపోర్ట్ ఇచ్చారు. కానీ వాళ్ళిద్దరికి ఇష్టమైన పాట ఏంటి? బాగా మీరు ఎప్పుడైనా పాడిన పాటల్లో కానీ లేదంటే వేరే అదర్ సాంగ్స్ కానీ వాటిలోంచి ఏదైనా సరే వాళ్ళిద్దరికి ఇష్టమైన పాట ఏముంది? సో జీ తెలుగు న్యూస్ వేదికగా మీరు డెడికేట్ చేయాలి మీ పేరెంట్స్ కి, మీకు ఇంత సపోర్ట్ ఇచ్చినందుకు ఒక మంచి సాంగ్ పాడాలి వాళ్ళిద్దరి కోసం. ఓకే తప్పకుండా. వాళ్ళకి ఇష్టమైన పాట పల్లెటూరు. ఓకే సో మా పేరెంట్స్కి ఇష్టమైన పాట ఊరు పల్లెటూరు, బలగం సినిమా నుంచి. శ్యామ్ గారు లిరిక్స్ రాశారు. ఈ పాట ఎందుకు ఇష్టం అంటే ఫోక్ పాట. సో అడుగుదాం అనుకున్నాను, సాంగ్ ఏదైనా పాడిద్దాం అనుకున్నాను. ఆబ్వియస్లీ అమ్మ వాళ్ళకి కూడా ఇష్టమైంది కాబట్టి. ఓకే లేకపోతే వేరే పాట పాడి ఇది వాడచ్చు. ఓకే
లేకపోతే నీకేం కావాలో చెప్పు, అది అమ్మ నాన్న వాళ్ళకి డెడికేట్ చేసి పాడు. నీకేం కావాలో చెప్పు. ఓకే, మళ్ళీ ఫోక్ అడుగుతానన్నారు కదా, సో ఎట్లయినా లేకపోతే బలగం సంఖ్య. ఓకే షూర్. ఊరు పల్లెటూరు దీని తీరే కన్న కూతురు, కళ్ళ ముందే ఎదుగుతున్న సంబరాల పంట పైరు. ఆ వంద గడపల మందన పల్లె, గోడ గట్టని గోడున పల్లె, సరువుల తుళ్ళిటి జల్ల షాపోలే. రామ 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 మావ అత్త బావు బాప, మావ అత్త బావ బాపు వరసల్లే. ఊరంతా చుట్టాల ముల్లె నా పల్లె, దారంలో ఒదిగిన పూల దండల్లే, రంగుల సింగిడి పల్లె. అచ్చమైన తెలుగమ్మాయి, స్వచ్ఛమైన తెలంగాణ పాట. తెలంగాణ అఫ్ కోర్స్ ఇక్కడ తెలంగాణ అమ్మాయి కూడా కాబట్టి నువ్వు. సో చాలా బాగుంది, అమ్మవారికి ఇష్టమైన పాట. ఎస్పెషల్ ఆ సాంగ్ ద్వారా తెలుస్తుంది మీ పేరెంట్స్ కి ఇండియా అంటే ఎంత ఇష్టము, అందులోనూ విలేజెస్ అంటే ఇంకా ఎంత ఇష్టం అనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఓకే అభిజ్ఞ, ఫర్దర్ గా మనం మాట్లాడుకుంటే ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి అభిజ్ఞకి? ఏం చేయాలనుకుంటుంది? వచ్చావు, టైటిల్ కొట్టావు, సో వాట్ నెక్స్ట్? వాట్ నెక్స్ట్ అంటే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే హైదరాబాద్ కి షిఫ్ట్ అయిపోయాం అనమాట. సో నేను అమ్మ ఉంటున్నాం. ఇంకా ప్రాక్టీస్ లోనే అండ్ నేర్చుకోవడం. అండ్ ఇఫ్ ఫ్యూచర్ లో ఏమైనా ప్రాజెక్ట్స్ చేయాలనుకుంటున్నారా? యా తప్పకుండా. లైక్ అంటే if I get the opportunity for sure. So తప్పకుండా వస్తుంది. ఈ వాయిస్, ఇంత మంచి వాయిస్ విన్న తర్వాత ఆపర్చునిటీస్ రాకుండా ఎట్లుంటాయి? yeah, so just doing my best musically. Okay. And studies, what about studies? So ఇప్పుడు ఒక కొంచెం గ్యాప్ ఇయర్ లో ఉన్నాను అనమాట. సో right now I want to focus completely on music. So అక్కడ బర్క్లీ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్ లో సీట్ వచ్చింది. సో డిఫర్ చేసుకొని ఇండియాకి వచ్చాను. సో ప్రస్తుతానికి అయితే ఇంకా ఇక్కడ కీస్ నేర్చుకోవడం, ఇన్స్ట్రుమెంట్ నేర్చుకోవడం, కర్ణాటిక్ మ్యూజిక్ నేర్చుకోవడం, హిందుస్థానీ. I would love to start Hindustani music and singing my own songs, my own yeah, so దాంట్లో ఉందాం అనుకున్నాను. సో అభిజ్ఞ ఇప్పుడు దాకా పేరెంట్స్ కి ఇష్టమైన సాంగ్స్ పాడావు, ఆడియన్స్ కి ఇష్టమైన సాంగ్స్ పాడావు, ఆల్రెడీ నీకు అవార్డు ఇచ్చిన సాంగ్స్ పాడావు. లాస్ట్ గా అసలు అభిజ్ఞకి ఏ పాట అంటే ఇష్టం? అభిజ్ఞకి ఇష్టమైనటువంటి పాట పాడాలి. నాకు ఇష్టమైన పాటలు అన్ని పాటలు ఇష్టమే, కానీ ఏదో ఒక్క పాట ఉంటుంది కదా. ఓకే ఓకే. సో ఈ మధ్య చాలా ఇష్టమైన పాట, ఐ థింక్ అందరికి చాలా ఇష్టమైన పాట, నా ఫేవరెట్ సాంగ్ అది. నాకు అర్థమైంది, మ్యూజిక్ విన్నప్పుడే అర్థమైంది. యా, సో గాజు రిపీటెడ్లీ వినే సాంగ్స్ లో అదొకటి. yes ఈ మధ్య చాలా చాలా ఇష్టమైన పాట. సో అనంత్ సార్ రాసిన లిరిక్స్ అండ్ హేషం సార్ మ్యూజిక్ చేసిన పాట. తుళ్ళే తుళ్ళే నీ శ్వాసకే కాపై నేనుండనా, ఉచ్ఛ్వాసనైనా నిశ్వాసనైనా మేలించి పంపించనా, ఏకాంతులైనా వినన్ను దాటాకనే ఆ రోజు చేరాలి నీ చూపుని నీరుపై ఉంటానే. పాపా కంటే పాపా నా పాపా కంటే పాపా, ఇటు రావే నా గాజు బొమ్మ, నేనే నాన్నమ్మ, ఎద నీకు ఇయ్యాల కొమ్మ, నిన్ను పెంచే ప్రేమ వాలిపో ఈ గుండెపై ఆడుకో.
దూరం పోకుమా. Thank you so చాలా చాలా ఇష్టమైనటువంటి పాట, ఎస్పెషల్ ఆ లిరిక్స్ అసలు శ్రీరామ్ గారు ఎట్లా రాశారు, ఎంత ప్రాణం పోసారని I తెలుస్తుంది. love ఆ లిరిక్సే అంత బాగున్నాయి, మీ వాయిస్ ఇంకా కూడా చాలా బాగుంది అభిజ్ఞ. Thank you so much. యా అభిజ్ఞ, వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండ్ Thank ఆల్ ద వెరీ బెస్ట్. Thank you so మీరు much, Shivani. చాలా మంచి మంచి ప్రాజెక్ట్స్తో మా ముందుకు రావాలి, మమ్మల్ని ఆడియన్స్ని అందరినీ కూడా అలరించాలి. చివరగా మీకు ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి జీ తెలుగు ప్లాట్ఫామ్కి అండ్ మిమ్మల్ని ఆదరించినటువంటి ఆడియన్స్కి ఒక్క మెసేజ్. సో ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువనే. ఐ హ్యావ్ టు సే హ్యూజ్ థ్యాంక్ యూ టు ది ఆడియన్స్. ఎందుకంటే మీరు చూస్తున్నారు కాబట్టి ఒక ప్లాట్ఫామ్ ఉంది మనందరికీ, మనందరి సింగర్స్కి. సో థ్యాంక్ యూ సో 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 మచ్. అండ్ స్పెషల్ థ్యాంక్స్ to ZTV once again in Zee Telugu for this opportunity in this platform. And season 16 varaku vachamante it's a huge accomplishment. So thank you so much. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అభిజ్ఞ. Thank you. ఇది వాటి స్పెషల్ చిట్ చాట్. స్టే ట్యూన్ టు జీ తెలుగు.